తీవ్ర అభిప్రాయం ద్వారానే మనస్సులో కోపం వస్తుంది. అందుచేత ఇలా దృష్టికోణాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించండి. మాయా ఒక టీం సమావేశానికి హాజరయ్యింది. అక్కడ ఆమె సహచరుడు టామ్ ఒక ప్రచారాన్ని సమర్పించాడు, కానీ అది గ్రూపుకు బాగా తగులలేదు. టామ్ యొక్క పరిశోధన లోపం గురించి విమర్శించడానికి బదులు మాయా అతని ఆలోచనలు సవరించడంలో సహాయపడే ప్రశ్నలు అడిగింది. మన లక్ష్య ప్రేక్షకుల అభిరుచులను మరింత పరిశీలిస్తే ఎలా ఉంటుంది అని ఆమె సూచించింది. ఈ దృష్టికోణం టామ్ను దాడి చేసినట్లుగా అనిపించకుండా అతని వ్యూహాన్ని పునరాలోచించడానికి ప్రేరేపించింది. దీంతో మద్దతుతో కూడిన టీం వాతావరణం ఏర్పడింది. టిప్స్: పరిష్కారాలపై దృష్టి పెట్టండి. విమర్శించే మనోభావం వస్తే మాటలను పరిష్కారాలపై మరలించండి. రచనాత్మక అభిప్రాయం ఇవ్వండి. అభిప్రాయాన్ని సానుకూలంగా ఇవ్వండి. ఇది తప్పు అనటానికి బదులుగా ఇలా చేయాలని మీరు ఆలోచించారా అని చెప్పండి.